Hello everyone, welcome to our channel. Friends, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అవేర్నెస్ టాపిక్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్ డేస్ లో మనం చూస్తే చాలా మంది ఫోరెక్స్ ట్రేడింగ్ అండ్ క్రిప్టో ట్రేడింగ్ లోకి ఎంటర్ అవుతున్నారు. అసలు ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫోరెక్స్ ట్రేడింగ్ వల్ల అడ్వాంటేజెస్, ఫోరెక్స్ ట్రేడింగ్ మనం ఇండియాలో లీగల్ గా చేయొచ్చా చేయకూడదా, అండ్ ఎందుకు చాలా మంది పీపుల్ ఫోరెక్స్ ట్రేడింగ్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అండ్ వీడియోని ఎండ్ వరకు డీటెయిల్ గా చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. అసలు ఫస్ట్ ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సింపుల్ గా చూస్తే ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ట్రేడింగ్ ఆన్ కరెన్సీ పేర్స్. మనకి ప్రతి కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది. మన ఇండియాకి ఇండియన్ రూపీ, యుఎస్ కి యుఎస్ డాలర్, ఇలా కరెన్సీ పేర్స్ మధ్య జరిగే ట్రేడింగ్ ని మనం ఫోరెక్స్ ట్రేడింగ్ అని సింపుల్ గా అనుకోవచ్చు. లైక్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, యుఎస్ డాలర్ వర్సెస్ యూరోపియన్, అండ్ అలాగే జీబీపీ వర్సెస్ జపనీస్ అండ్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ వర్సెస్ జపనీస్ అండ్, ఇలా కరెన్సీస్ మధ్య కనుక మనం ఈ పేర్స్ కరెన్సీ పేర్స్ మధ్యలో కనుక ట్రేడింగ్ చేస్తే దీన్నే ఫోరెక్స్ ట్రేడింగ్ అంటాం. అసలు ఫోరెక్స్ ట్రేడింగ్ వల్ల మనకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుందా అంటే డెఫినెట్లీ అండి, చాలా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం మెయిన్ 2 అడ్వాంటేజెస్ చూసుకుంటే, ఫోరెక్స్ ట్రేడింగ్ లో మీకు చాలా హై లివరేజ్ వస్తుంది. జనరల్ గా ఇప్పుడున్న సెబీ రూల్స్ ప్రకారం మన ఇండియన్ ఈక్విటీ స్టాక్స్ లో మనం ట్రేడింగ్ చేయాలంటే 5x లివరేజ్ వస్తుంది ఇంట్రాడేలో. వేరాజ్ ఫోరెక్స్ లో మీకు ఆల్మోస్ట్ 200x లివరేజ్ వస్తుంది, అంటే 200 టైమ్స్ మీకు లివరేజ్ అవైలబుల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ చాలా మంది ఫోరెక్స్ ట్రేడింగ్ లోకి టెంప్ట్ అవుతూ వెళ్తున్నారు. అండ్ సెకండ్ వన్, లాంగ్ ట్రేడింగ్ అవర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు ఫోరెక్స్ మార్కెట్స్ 24 అవర్స్ రన్ అవుతాయి. జనరల్ గా మన ఇండియన్ మార్కెట్స్ 9:15 to 3:30 క్లోజ్ టు 6 అవర్స్ ఉంటుంది. వెరస్ ఫోరెక్స్ మార్కెట్ 24 అవర్స్ ఉంటుంది కాబట్టి మీరు మార్నింగ్ సెషన్ లో మీ జాబ్ ఆర్ మెయిన్ బిజినెస్ చూసుకున్నా, ఈవినింగ్ ఆర్ నైట్ సెషన్ లో ఫోరెక్స్ చేసుకోవచ్చు కంఫర్టబుల్ గా, అది కూడా తక్కువ లెవరేజ్ కి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ లాట్స్ తీసుకోవచ్చు అని ఈ 2 రీజన్స్ వల్ల చాలా మంది ఫోరెక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు. మూవింగ్ ఫార్వర్డ్, ద $1 million క్వశ్చన్ ఏంటంటే, అసలు ఫోరెక్స్ ట్రేడింగ్ ఇండియాలో చేయడం లీగలా కాదా? మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీరు ఇగ్నోర్ చేయకూడదు. సో ఫస్ట్ లీగాలిటీస్ గురించి మాట్లాడుకుందామని. సో మనకి ఫోరెక్స్ ట్రేడింగ్ ఆర్ ఫోరెక్స్ ఎక్స్చేంజ్ యాక్టివిటీస్ మొత్తం మానిటర్ చేసేది ఆర్బీఐ అండ్ సెబీ, రెండు కూడా ఫోరెక్స్ సంబంధించిన యాక్టివిటీస్ మానిటర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి లైక్ FEMA అని ఉంటుంది, లైక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ప్రకారం ఇండియాలో ఫోరెక్స్ ట్రేడింగ్ లీగల్ గా చేయొచ్చు, కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ సీ, ఫోరెక్స్ ట్రేడింగ్ ఈజ్ కంప్లీట్లీ లీగల్. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓన్లీ స్పెసిఫిక్ పర్మిటెడ్ కరెన్సీ పేర్స్ లోనే మీరు ట్రేడింగ్ చేయాలి. ఆ స్పెసిఫిక్ కరెన్సీ పేర్స్ అంటే నేను చూపిస్తాను మీకు. అండ్ అలాగే ఓన్లీ ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్స్ లోనే మీరు ట్రేడింగ్ చేయాలి. వీళ్ళు ఏదైతే కొన్ని కరెన్సీ పేర్స్ చెప్పారో ఆ కరెన్సీ పేర్స్ లో చేయకుండా, అవి కాకుండా వేరే కరెన్సీ పేర్స్ లో ట్రేడింగ్ చేసినా, వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన బ్రోకర్స్ కాకుండా వేరే బ్రోకర్స్ లో ట్రేడింగ్ చేసినా, దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీ కింద మీరు కన్సిడర్ చేస్తారు. దట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఇల్లీగల్ యాక్టివిటీ అండ్ దానికి చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కొంచెం డీటెయిల్గా వెళ్దాం. సో ఇప్పుడు ఈ FEMA యాక్ట్ ఏం చెప్తుందో ఒకసారి కొంచెం డీటెయిల్గా చూసుకుంటే, మనకి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. యుఎస్ డాలర్ వర్సెస్ జపనీస్ యెన్, ఇది ఒక కరెన్సీ పేరే. గ్రేట్ బ్రిటన్ పౌండ్ వర్సెస్ యుఎస్ డాలర్, ఇది ఒక కరెన్సీ పేరే. ఫాలోడ్ బై ఇండియన్ రూపీ వర్సెస్ యుఎస్ డాలర్, జీబీపీ వర్సెస్ ఇండియన్ రూపీ, జపనీస్ ఎన్ వర్సెస్ ఇండియన్ రూపీ. ఇక్కడ మీకు ఒక 2 సెట్స్ ఆఫ్ కరెన్సీ పేర్స్ రాశాను. ఇలాంటి కరెన్సీ పేర్స్ లో మీరు ట్రేడింగ్ చేయడం ఇల్లీగల్ యాక్టివిటీ, ఇలాంటి కరెన్సీ పేర్స్ లో ట్రేడింగ్ చేయడం లీగల్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, మీరు సెలెక్ట్ చేస్తున్న కరెన్సీ పేర్లో ఖచ్చితంగా మెయిన్ ఇండియన్ కరెన్సీ ఉండాలి, కానీ ఎక్కడ కూడా ఇండియన్ కరెన్సీ లేదు. సో మనకి సెబీ ఆర్ ఆర్బీఐ ఖచ్చితంగా ఇండియన్ కరెన్సీ పేర్స్, కొన్ని పేర్స్ మాత్రం ఉన్నాయి, అందులో ఇండియన్ కరెన్సీ ఉన్న పేర్స్ లో మాత్రమే ట్రేడ్ చేయొచ్చు. ఇండియన్ కరెన్సీ లేకుండా ఇలాంటి కరెన్సీ పేర్స్ లో మీరు ట్రేడింగ్ చేస్తే దట్ ఈస్ ఇల్లీగల్. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఇక్కడ మనకి సెబీ FEMA ఇంకొక పాయింట్ కూడా క్లియర్ గా చెప్తుందండి. మనకి ఇండియాలో ఈక్విటీ కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ ఎలా ట్రేడ్ చేయాలని ఒక రూల్ ఉందో, ఇక్కడ కూడా మనం ఈ కరెన్సీ పేర్స్ లైక్ సెబీ ప్రపోజ్ చేసిన ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చిన ఆ పర్టికులర్ ఇండియన్ కరెన్సీ పేర్స్ కూడా ఓన్లీ సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ లోనే మీరు ఖచ్చితంగా ట్రేడింగ్ చేయాలి. సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ కాకుండా ఇంటర్నేషనల్ బ్రోకర్స్ కానీ అన్ఆథరైజ్డ్ బ్రోకర్స్ లో ట్రేడింగ్ చేసినా
దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పటి వరకు మనం 2 పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఓన్లీ లిమిటెడ్ కరెన్సీ పేస్ లోనే ట్రేడింగ్ చేయాలి అండ్ అది కూడా సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్ లోనే చేయాలి. ఒకవేళ ఈ 2 పాయింట్స్ దాటి క్రాస్ అయ్యి ఇండియన్ కరెన్సీ లేని పేర్లో మీరు ట్రేడింగ్ చేసినా, ఇంటర్నేషనల్ బ్రోకర్స్ లో అంటే అనాథరైజ్డ్ బ్రోకర్స్ లో మీరు ట్రేడింగ్ చేసినా దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తారు అండ్ దీనికి చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దేర్ మైట్ బి పాసిబిలిటీ ఆఫ్ మీకు హ్యూజ్ పెనాల్టీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మీరు ఒకవేళ ఇల్లీగల్ గా కనుక ఫోరెక్స్ ట్రేడింగ్ చేస్తే హ్యూజ్ పెనాల్టీస్ వస్తాయి. అండ్ సెకండ్ వన్, ఆర్ పెనాల్టీ పడవచ్చు, లేదనుకుంటే మీ అకౌంట్స్ మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోవచ్చు. అండ్ ఐ హావ్ సీన్ మెనీ పీపుల్, చాలా మంది 10 lakhs, 20 lakhs, 50 lakhs అకౌంట్స్ ట్రేడింగ్ చేసి వాళ్ళ కంప్లీట్ విత్డ్రా చేసుకున్న ఆప్షన్ లేకుండా ఫోరెక్స్ అకౌంట్స్ నథింగ్ బట్ వాళ్ళ డిమార్ట్ అకౌంట్స్ కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిన ఎగ్జాంపుల్స్ నేను చాలా చూసాను. సో ఆర్ ఎల్స్ దేర్ మైట్ బి మీ మీద లీగల్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో మీరు కనుక ఇల్లీగల్ గా ఫోరెక్స్ ట్రేడింగ్ ఆర్ క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఇమీడియట్ గా ఆపేసేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే లైక్ ఫోరెక్స్ ట్రేడింగ్ ఆర్ క్రిప్టో ట్రేడింగ్ లో ఇల్లీగల్ గా చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో పాస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ అండ్ ఇండియాలో లీగలా ఇల్లీగల్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. అసలు మెయిన్ కాజ్ ఏంటంటే అసలు పీపుల్ ఎందుకని ఫోరెక్స్ ట్రేడింగ్ లోకి ఎంటర్ అవుతున్నారు, దానికి ప్రైమరీ కాజ్ చూద్దామండి. సో మనం మేజర్ గా చూసుకుంటే ఇండియాలో చాలా మంది రెగ్యులర్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎక్కువ మంది చేస్తున్నట్టు మనకు తెలుసు. అండ్ అందులో కూడా 90% పీపుల్ ఆప్షన్స్ లో మనీ లూజ్ అవుతారు F&Oలో. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మనీ లూజ్ అవుతున్నారు కాబట్టి సెబీ ఈ లాస్ యాక్టివిటీని తగ్గించడానికి మనకి F&Oకి సంబంధించిన రూల్స్ ని చాలా స్ట్రిక్ట్ చేస్తూ వచ్చింది. సో లైక్ ఒక్కసారి ఆ కాన్సిక్వెన్సెస్ చూద్దామండి. ప్రీవియస్ గా మనం చూసుకుంటే మనకి వీక్లీ ఎక్స్పైరీ అంటే ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే వీక్లీ ఎక్స్పైరీ ఉండేది. అది కూడా ఓన్లీ థర్స్డే ఉండేది. ఒక 1 year బ్యాక్ వరకు 2 years బ్యాక్ వరకు చూసుకుంటే తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు లైక్ ఎవ్రీ ఇండెక్స్ కి ప్రతిరోజు అంటే ఎవ్రీ వీక్ లో ప్రతిరోజు మండే నుంచి ఫ్రైడే వరకు ప్రతిరోజు ఏదో ఒక ఇండెక్స్ ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ జరిగేది. సో వీక్లీ ఎక్స్పైరీ ఆన్ ఎవ్రీ ఇండెక్స్, ప్రతి ఇండెక్స్ కి కూడా మీకు వీక్లీ ఎక్స్పైరీ స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ ఏమైంది, మళ్ళీ అగైన్ దీన్ని రిమూవ్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ నిఫ్టీ అండ్ అలాగే సెన్సెక్స్ కి మాత్రమే వీక్లీ ఎక్స్పైరీ పెట్టారు. నిఫ్టీ థర్స్డే మనకి వీక్లీ ఎక్స్పైరీ ఉంటే సెన్సెక్స్ ప్రెసెంట్ ట్యూస్డే వీక్లీ ఎక్స్పైరీ జరుగుతుంది. మళ్ళీ దీంట్లో కూడా April 4th తర్వాత నుంచి నిఫ్టీ ఇప్పుడు థర్స్డే ఎక్స్పైరీ జరుగుతుంది కదా వీక్లీ ఎక్స్పైరీ, దీన్ని రిమూవ్ చేసి దాన్ని మండేకి షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇలా కంటిన్యూగా ఎక్స్పైరీస్ చేంజ్ చేయడం వల్ల మార్కెట్ లో టూ మచ్ ఆఫ్ వాలటిలిటీ వచ్చింది. అండ్ ఈ వాలటిలిటీ ఇంక్రీజ్ అవడం వల్ల ఎవరైతే F&O ట్రేడ్ చేస్తున్నారో వెదర్ ఆప్షన్ బయర్ అవ్వచ్చు సెల్లర్ అవ్వచ్చు ఎక్కువ లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే F&O ట్రేడింగ్ కొంచెం కాంప్లికేట్ అయిపోతూ వచ్చింది. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ దీంతో పాటు లాట్ సైజెస్ కూడా ఇంక్రీజ్ చేస్తూ వచ్చారు. ఒకప్పుడు నిఫ్టీ లాట్ సైజ్ మనకి 50 ఉండేది, తర్వాత 25 చేశారు, మళ్ళీ ఇప్పుడు 75 చేశారు. ఇలా లాట్ సైజ్ సడన్ గా ఇంక్రీజ్ అవడం వల్ల ఎవరైతే ప్రీవియస్ గా 10,000 రూపీస్ తో ఒక లాట్ లో ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు 20,000 మార్జిన్ రిక్వైర్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిసిప్లిన్ గా చేసేవాళ్ళు స్ప్రెడ్స్ చేసేవాళ్ళు. స్ప్రెడ్స్ ఒకప్పుడు చేయడానికి అరౌండ్ మనకి ఒక 30,000 అయితే ఇప్పుడు 60,000 ఆర్ 50,000 అవుతుంది. ఒకప్పుడు ఆప్షన్ సెల్లింగ్ 25 లాట్ సైజ్ ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ఒక లాట్ 1 lakh 1.5 lakh తో చేయొచ్చు, ఇప్పుడు అరౌండ్ 3 lakhs అవుతుంది. ఇలా మార్జిన్ ఇంక్రీజ్ అవడం వల్ల బిగ్గెస్ట్ గా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరంటే ఓన్లీ స్మాల్ క్యాపిటల్ తో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో F&Oలో వీళ్ళు ఇప్పుడున్న రెస్ట్రిక్షన్స్ బట్టి F&O ట్రేడింగ్ లో ఎఫెక్టివ్ గా చేయలేకపోతున్నారు. అందుకని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫోరెక్స్ ట్రేడింగ్ లో 200 లెవరేజ్ వస్తుంది అండ్ ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ వస్తుంది కదా అని ఫోరెక్స్ లోకి తెలియకుండా ఇల్లీగల్ గా ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ రాంగ్ థింగ్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఎవరైతే ఫోరెక్స్ లో చేస్తారో వాళ్ళకి ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ నేను మీకు ఇచ్చే సజెషన్, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడం చాలా కాంప్లికేట్ అవుతుంది, ఈ వాలటిలిటీ మనం ఫేస్ చేయలేకపోతున్నాం అనిపిస్తే దీనికి ఆల్టర్నేట్ గా మీరు MCX మార్కెట్ నథింగ్ బట్ కమోడిటీ మార్కెట్స్ లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ అవి కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ అవుతుంది కాబట్టి మన ఇండియన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇండియన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉన్నంత వాలటైల్ గా మీకు కమోడిటీస్ మార్కెట్ అంత వాలటైల్ ఉండదు. అండ్ మోస్ట్లీ ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే మన కమోడిటీస్ లో కూడా వాల్యూమ్స్ బాగా ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ అండి. సో ఐ థింక్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్, జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.